నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. ఇప్పటికే దాదాపు జాబితా సిద్ధమైందని భావిస్తున్న సమయంలో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఇంకా 6-7 సీట్లపైన స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. భువనగిరి సీటు కోసం పార్టీలో పోటీ ఎక్కువగా ఉంది. పార్టీలో కొత్తగా చేరిన వారికి సీట్లు ఇవ్వటం పైన పలువురు పార్టీ హైకమాండ్ను సంప్రదిస్తున్నారు. దీంతో జాబితాపైన తుది కసరత్తు తర్వాత పేర్లు ప్రకటించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల మలి జాబితాపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ సీట్లలో అభ్యర్థుల ఎంపిక పెండింగ్లో పడినట్లు చెబుతున్నారు. సిఈసి సమావేశంలో సికింద్రాబాద్ దానం నాగేందర్, మల్కాజ్గిరి పట్నం సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్ల రంజిత్ రెడ్డి, వరంగల్ పసునూరి దయాకర్, పెద్దపల్లి గడ్డం వంశీ, నాగర్ కర్నూలు మల్లు రవి, ఆదిలాబాద్ డాక్టర్ సుమలత సీట్లపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. నిజామాబాద్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, స్థానికంగా డాక్టర్ అయిన కవితారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ సీటుకు ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ పేర్ల పైన పరిశీలన జరిగింది. పక్కపక్కనే ఉన్న నిజామాబాద్, కరీంనగర్ సీట్లను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంపై సమావేశంలో అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. నిజామాబాద్ సీటును బీసీకి కేటాయించాలనే అంశం తెర మీదకు వచ్చింది. మెదక్లో నీలం మధు పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్న అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన మరో నేత పేరు చర్చలో ఉన్నట్లు చెబుతున్నారు. భువనగిరి సీటుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మికి ఆ టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం స్థానానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య, మంత్రి పొంగులేటి సోదరుడు, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడితో పాటు టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్కు పోటీ పడుతున్నారు. గురువారం పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై సిఈసి మరోసారి భేటీ అవుతోంది. కానీ ఈ భేటీలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ జరగడం లేదు. మలి జాబితా హోలీ పండుగ తర్వాతనే ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. మాల వర్గానికి 2 సీట్లు నాగర్ కర్నూల్, పెద్దపల్లి కేటాయిస్తున్న నేపథ్యంలో మాదిగ వర్గం నేతలు బుధవారం అధిష్టానం పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అభ్యర్థుల మలి జాబితా ప్రకటన పట్ల కాంగ్రెస్ ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.